ఆమె పేరు నాగాంజలి. వైద్య రంగంలో రాణించాలి అనుకుని అనేక కలలు కంది. కుటుంబం ఆర్థికంగా వెనుకబడిందే అయినా చదువులో సాధించాలనుకుంది. ఉన్నత ఆలోచనలతో తన సొంత ఊరు ఏలూరు జిల్లా జీలుగుమెల్లి మండలం రాతుగూడెం గ్రామం నుండి రాజమండ్రికి వచ్చింది. మధురపూడి వద్ద వికాస్ ఫార్మసీ కళాశాలలో ఫార్మ్ డీలో చేరింది. ఫైనల్ ఇయర్ వరకు బాగానే చదివింది. ఇంటర్న్షిప్లో నాగాంజలి భవిష్యత్ మార్చేసింది. రాజమండ్రి కిమ్స్ బొలినేని ఆసుపత్రిలో ఇంటర్న్షిప్లో చేరింది. కొద్ది రోజులు సాఫీగానే సాగిపోతున్న తరుణంలో ఓ ఫంక్షన్ నాగాంజలి జీవితంలో ఊహించని మలుపు తిప్పింది. ఆ ఫంక్షన్ ఎరుపు రంగు శారీ ఆదరించడంలో ఆమె పాలిట శాపంగా మారింది. ఇదే విషయాన్ని నాగాంజలి తన మరణ వాంగ్మూలమైన సూసైడ్ నోట్లో ప్రస్తావించింది. ఆ ఎరుపు రంగు శారీలో చూసిన దీపక్ అనే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కన్ను నాగాంజలిపై పడింది. ఆ రోజు నుండి మొదలు నాగాంజలిని ట్రాప్ చేసిన దీపక్ అనేక రకాలుగా ఆమెను లోబర్చుకుని మోసం చేసినట్లుగా సూసైడ్ నోట్ ద్వారా చెప్పుకొచ్చింది. దీపక్కు పెళ్ళై ఒక బాబు ఉన్న తనను రెండో వివాహం చేసుకుంటానని నమ్మించడంతో గుడ్డిగా నమ్మిన నాగాంజలి దీపక్తో అత్యంత క్లోజ్గా మూవ్ అయింది. దీన్ని అదనుగా తీసుకున్న దీపక్ తన తగిన కోరికలు తీర్చుకున్నాడు. తీరా పెళ్లి విషయం ఎత్తడంతో నాగాంజలిపై శాడిజం చూపించినట్లు నాగాంజలి తన మరణ వాంగ్మూలంలో పేర్కొంది. మరోపక్క నాగాంజలి ఆత్మహత్యకు కారణమైన నిందితుడు దీపక్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నాగాంజలిని పెళ్లి చేసుకుంటానని చెప్పి దీపక్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి పేరుతో విషయం బయటకు చెప్పకుండా బాధితురాల్ని కట్టడి చేశాడు. దీపక్ మాటలను అమాయకంగా నమ్మిన బాధితురాలు వివాహం చేసుకోవాలి అని పట్టుబడడంతో ఆమెను దీపక్ చెప్పుతో కొట్టాడు. దీపక్ ఆకృత్యాలను తండ్రికి రూమ్మేట్లకు సైతం నాగాంజలి తెలియనివ్వలేదు. ఈ నెల 23న దీపక్కు కాల్ చేసి పెళ్లి చేసుకోవాలని ఆమె కోరింది. చనిపోవాలంటే చనిపోవచ్చని, తనకు ఇబ్బందిగా ఉందంటూ దీపక్ కర్కశంగా వ్యవహరించాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన నాగాంజలి తీవ్ర మానసిక వేదన అనుభవించింది. కాగా దీపక్కు పెళ్లైన కుమారుడు కూడా ఉన్నాడు. 2010లో బొలినేని కిమ్స్ ఆసుపత్రిలో దీపక్ చేరాడు. ప్రస్తుతం నిందితుడు రిమాండ్లో ఉన్నాడు. రాజమండ్రి బొలినేని ఆసుపత్రిలో 12 రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతున్న నాగాంజలి శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఇక గత 28 నుంచి నాగాంజలిని వైద్యుల బృందం పర్యవేక్షిస్తుంది. అయినప్పటికీ ఆమె ఆరోగ్యం రోజురోజుకి క్షీణించింది. నాగాంజలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటి వరకు ఫార్మసీ విద్యార్థిని ఘటనకు సంబంధించి ప్రభుత్వం, మంత్రులు సరిగ్గా స్పందించలేదని విమర్శలు వెల్లువెత్తాయి. నిందితుడు దీపక్ కాకినాడ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేకు మరిదిగా వరుస అవడం, టీడీపీకి సంబంధించిన వ్యక్తిగా వైసీపీ చెప్పడంతో ఉద్దేశపూర్వకంగా దీపక్ను కాపాడడానికి ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వైసీపీ చేస్తోంది. ఇప్పటికే దీపక్ను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్కు తరలించారు. ఈ కేసులో నాగాంజలి జీవితాన్ని కోల్పోయింది. ఎన్నో కలలు కన్న నాగాంజలి జీవితం దీపక్ రూపంలో అర్ధాంతరంగా ముగిసిపోయింది. దీపక్ లాంటి చీడపురుగులు సమాజంలో చాలా మందే ఉన్నారు. యువతులు వీటిని ముందుగా నిగ్రహించి వారి బారిన పడకుండా తమ బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలి. ఇట్లు నాగాంజలికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆర్జే మీడియా టీం.